హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే మన సబ్స్క్రైబర్ అడిగిన డిజైన్ అనేది చేసి చూపించాను. ఇక్కడ వచ్చేసరికి నా దగ్గర ప్రజెంట్ ఏవైతే మెటీరియల్ ఉన్నాయో వాటినే యూజ్ చేశాను అనమాట. అండ్ నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు, ఒకవేళ డిజైన్ నచ్చినట్లయితే ఏంటి అనేది నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆ సిస్టర్ వచ్చేసరికి లెవెండర్ కలర్ మీద చేసి చూపించమన్నారనమాట. శారీ ఫోటో కూడా నాకు పంపించారు ఇన్స్టాగ్రామ్లోనే. నేనైతే కొన్ని రిఫరెన్స్ పిక్స్ అనేవి సెండ్ చేశాను. సెండ్ చేసి అడిగాననమాట, మీకు ఏది నచ్చితే నేను అదే చేస్తాను, చేసి చూపిస్తాను అని. తనైతే నాకు ఒకటి సెలెక్ట్ చేసుకుని పంపారు. అదే డిజైన్ అనేది ఇక్కడ నేను చేసి చూపిస్తున్నా. ఫస్ట్ అయితే ఇదంతా కూడా మార్కింగ్ అనమాట. మనకి యాక్చువల్గా మార్కింగ్ అనేది కూడా పెద్ద అవసరం లేదు. అంటే బాగా అలవాటు అయ్యి ఉన్న వాళ్ళకి మార్కింగ్ అనేది ఏమీ అవసరం ఉండదు. కానీ ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా కుట్టడం రాదు కాబట్టి ఈ విధంగా మీరు మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ నేనైతే మరీ ఫాస్ట్గానే పెట్టట్లేదు, అలాగని మరీ స్లోగా కూడా చూపించట్లేదు. ఎందుకంటే ఫాస్ట్గా పెట్టాను అనుకోండి మీకు ఏమీ అర్థం కాదు. అదే స్లోగా పెట్టాను అనుకోండి మీకు ఏంటంటే మరీ లెంతీగా అయిపోయి బోర్ కొట్టేస్తుంది. అందుకోసమే నేనైతే ఇక్కడ వచ్చేసరికి చాలా నిదానంగా అంటే మీకు అర్థమయ్యే వరకు చూపించగలుగుతున్నాను నేనైతే. అండ్ ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ అయితే మిడిల్లో ఇలా పార్ట్ అనేది గీసుకోవాలన్నమాట. ఎందుకంటే మిడిల్ మనకి షోల్డర్ పాయింట్ ఉంటుంది కదా, అది అటు ఇటు అవ్వకుండా ఇలా మిడిల్ పాయింట్ అనేది చూసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఇదంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా కూడా మీకు అర్థమయ్యేటట్టే నేనైతే వీడియో తీస్తాను. ప్రతి వీడియో కూడా అంతే, కొంచెం మీకు అర్థమయ్యేటట్టే నేను తీస్తాను. కానీ చాలామందికి ఏంటంటే ఈ వాయిస్ బేస్ చేసుకుని కూడా అర్థమవుతుందనమాట. అంటే అందరూ చూస్తే అర్థం చేసుకోలేరు. అందుకోసమే నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. అండ్ తర్వాత ఇక్కడ చూసారు కదా, నేను మీకు ఫస్ట్ పేపర్ మీద డిజైన్ చేసింది చూపించాను కదా, అందులో ఓన్లీ ఇలా 3 పార్ట్స్ కిందే ఉన్నాయి కదా. కానీ ఇక్కడ ఏంటంటే నాకు కొంచెం హ్యాండ్ అనేది పొడవు ఎక్కువ డ్రా చేశాననమాట. అందుకే ఇక్కడ మీకు జస్ట్ నార్మల్గా చేసి చూపిస్తున్నా. మీ హ్యాండ్ లెంత్ బట్టి మీరు ఇక్కడ మెజర్ అనేవి చేసుకుంటారు కదా, దాన్ని బట్టి మీరు ఎన్ని లైన్స్ వస్తున్నాయో చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం స్కేల్ ఏదైతే వెడల్పు ఉందో ఆ వెడల్పునే గీసాం కదా, ఆ లైన్స్లోనే మీరు డిజైన్ చేసుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఎందుకు ఇలా డ్రా చేశాను అంటే చాలామందికి వంకర్ టింకర్లు వెళ్ళిపోతూ ఉంటాయి కుట్టుకుంటూ ఉంటే. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా స్ట్రైట్ లైన్లో అనుకోండి, ఇప్పుడు మీరు ఆ డిజైన్ అంతా కూడా ఆ లైన్ ఏదైతే ఉందో అందులోనే మీరు కుట్టుకుంటూ వెళ్తారనమాట. అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను నెక్స్ట్ ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ వల్ల ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ మందికి మన వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట. దానివల్ల నాకు కూడా కొంచెం మంచిగా వ్యూస్ అవి వస్తే నాకు కూడా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది, చెయ్యాలి వర్క్స్ అనేవి మీకు చూపించాలి అని. అలాగే మీలో ఎవరికైనా సరే ఏ డిజైన్ అయినా నచ్చినట్లయితే అది ఎలా చేసుకోవాలో తెలియకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను కన్ఫామ్గా మీతో అది షేర్ చేస్తాను. అంటే నెక్స్ట్ వీడియోస్లో అసలు ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే విధంగా. అండ్ నేను ఫస్ట్ అయితే డ్రా చేసింది చూపించాను కదా, ఇప్పుడు వచ్చేసరికి ఏ మెటీరియల్ ఎక్కడ యూజ్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా, ఎందుకంటే మీరైతే ఫోన్లో చూసి డైరెక్ట్గా కుట్టుకుంటారు. నేనేంటంటే ఫోన్లో వీడియో చేస్తున్నాను కదా, అందుకోసం నేను ఏంటంటే పేపర్ మీద క్లియర్గా ఎక్కడ ఏ మెటీరియల్ యూజ్ చేయాలి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రాసుకుంటాను అనమాట. అది నాకు ఈ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే నాకు కూడా ఈజీగా ఉంటుంది. అంటే మళ్ళీ మధ్యలో వీడియో ఆపి ఏ కలర్ ఎక్కడ యూజ్ చేయాలనేది చూసుకోనవసరంలా. అందుకని మీరు కూడా అంతే ఆ విధంగా చేసుకోండి, బాగుంటుందన్నమాట. అంటే వర్క్ కొంచెం తొందరగా అవుతుంది. అలా మొత్తం ఎక్కడ ఏమి యూజ్ చేయాలి ఏంటి అనేది రాసి పెట్టుకున్నట్లయితే. అండ్ తర్వాత ఇక్కడ నేను వచ్చేసరికి ఫ్లవర్ ఉంది కదా, ఆ ఫ్లవర్ మిడిల్లో జిర్కాన్ బేస్ అనేది కుడుతున్నాను. నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే, నా దగ్గర ఉన్న మెటీరియల్తోనే ఇక్కడ ఫినిష్ చేస్తున్న ఈ డిజైన్ అనేది. ఇక్కడ జిర్కాన్ బేస్ అనేది మీకు సిల్వర్ కలర్ దొరికితే సిల్వర్ కలర్ యూజ్ చేయండి. ఎందుకంటే ఇదంతా కూడా సిల్వర్ కలర్ డిజైన్ కాబట్టి. ఒకవేళ 2 కలర్ జరీస్ కూడా ఉంటాయి మన శారీస్లో, అలాంటప్పుడు మీ ఇష్టం, 2 కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ మిడిల్లో జిర్కాన్ బేస్ కుట్టేసిన తర్వాత ఇక్కడ అన్ని లైన్స్లో డ్రా చేశాను కదా, ఆ లైన్లో ఒక లూప్ అనేది రావాలని. ఈ జర్దోసి వచ్చేసరికి నేను స్టార్టింగ్లోనే కట్ చేసి పెట్టుకున్నాను ఎంత లెంత్లో కట్ కావాలి అనేది.
ఆ లెంత్‌ని ఏంటంటే మరీ ఎక్కువగా కూడా చేయకండి. ఒక హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత మనం స్టార్టింగ్ జిర్కాన్ బేస్ ఉంది కదా! దాని స్టార్టింగ్ నుండి నీడిల్ అనేది బయటకి తీసి మళ్ళీ సేమ్ ప్లేస్‌లో అంటే జర్దోసి ఎక్కించేసుకున్న తర్వాత సేమ్ ప్లేస్‌లో నీడిల్ అనేది కిందకి దించేసామనుకోండి ఒక లూప్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు దాన్నేంటంటే ఇలా పైకి లెగిసినట్టు ఉంటుంది కాబట్టి ఒక టాకా అనేది వేసేయండి. ఆ తర్వాత చెమ్కీతో వేసేయండి అనమాట. అంటే చెమ్కీ కిందనే పెట్టేసి దాని మీద ఇలా కుట్టు వేశారనుకోండి చెమ్కీ అనేది కింద ఉండిపోతుంది. అది అలా ఫ్లవర్‌లా ఫార్మ్ అయిపోతుంది. ఇదంతా కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేదానికంటే మీరు చూస్తే క్లియర్‌గా అర్థమవుతుంది. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మధ్య మధ్యలో నేను టిప్స్ అవి షేర్ చేస్తూ ఉంటాను. అందుకోసమే వీడియో ఎప్పుడు కూడా పూర్తిగా చూడమంటాను. అండ్ ఇక్కడొచ్చేసరికి ఇక్కడ ఉన్న కొమ్మలన్నీ కూడా మనం కట్ బీడ్స్‌తోనే కుట్టుకోవాలి. ఈ కట్ బీడ్స్ అనేవి కూడా చాలా ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంటాయి. అంటే చిన్నిగా ఉంటాయి గదా! అందుకని నీడిల్ నంబర్ కూడా చూసుకొని తీసుకోండి. మీరు నీడిల్ తీసుకున్నప్పుడు ఒకసారి పూసలు కూడా అక్కడే తీసుకుంటే చెక్ చేసుకోండి. అందులోంచి వెళ్తున్నాయా లేదా అనేది. అండ్ ఇక్కడ చూసారు కదా! ఇక్కడ ఉన్న కొమ్మలకు కూడా నేను ఈ విధంగా కుట్టేసాను. నేనైతే జస్ట్ ఈ చిన్ని పార్ట్ మాత్రమే కుట్టి చూపిస్తున్నా. మీరు మిగతాదంతా కూడా సేమ్ ఇదే ప్రొసీజర్‌లో కుట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూపించాను కదా! ఆల్రెడీ మనం జర్దోసి ఎలా కుట్టుకోవాలో చూపించాను కదా! సేమ్ అదే విధంగా అక్కడ కూడా కుట్టుకోవాలనమాట. ఇప్పుడు ప్రెజెంట్ నేను కుడుతున్న ప్లేస్‌లో కూడా. ఇదంతా కూడా మీకు జస్ట్ నార్మల్ నీడిల్ అనేది ఉండి, దానితో ఏమైనా కుడుతూ అలవాటు ఉంటే ఈ విధంగా కుట్టేసుకోవచ్చు. అండ్ మీరు ఎవరైనా అసలెప్పుడు మేము వర్క్స్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైమ్ అన్నవాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి వర్క్స్ అనేవి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీరు థ్రెడ్ వర్క్ అలాంటివి చేసినప్పుడు ఏంటంటే కొంచెం నేర్చుకోవాల్సొస్తుందనమాట. అందులో గొలుసు కుట్టని, లేదంటే ఇంకా ముద్ద కుట్టని, ఇంకా చాలా డిఫరెంట్ ఉంటాయన్నమాట టైప్స్. అవన్నీ నేర్చుకోవాలి. అది ఇలా బీడ్స్ వర్క్ అనుకో, మీకు జస్ట్ ఏముండదు నీడిల్‌లోకి ఆ బీడ్స్ ఎక్కించి మనం ఏదైతే షేప్ అనుకున్నామో ఆ షేప్ రప్పించుకోవడం అంతే. చాలా ఈజీగా ఉంటుంది. అసలెవ్వరు ఇప్పటి వరకు మేము వర్క్ చేయలేదు అసలు అన్న వాళ్ళు కూడా ఈ వీడియో చూసి అయితే మీరు మీ బ్లౌజ్ అనేది డిజైన్ చేసుకోవచ్చనమాట. అంత క్లియర్‌గా ఉంటుంది. అందుకనే పూర్తిగా చూడండి ఏదైనా వీడియో. ఎందుకంటే నాకిది జస్ట్ మీకు ఒక 12 మినిట్స్ వీడియో ఉంది. కానీ నేను ఒక 2 అవర్స్ కష్టపడాలి. అంటే ఇదంతా స్టిచ్చింగ్ వీడియో అంతా తీయడానికి ఒక 2 అవర్స్ పట్టింది. దానికంటే ముందర ఆ డిజైన్ అది ప్రిపేర్ చేసుకున్నా. పేపర్ మీద అది డ్రా చేసుకుని. ఇలా నాకు చాలా టైం పడుతుందనమాట. ఇవి కానీ కుట్టుకుంటే మాత్రం ఈజీగానే అయిపోతుంది. నాకేంటంటే వీడియో వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటూ, అసలు ఏ ఏ క్లిప్స్ మీకు అంటే చూపించాలి అనేది ఇలా చాలా ప్రొసీజర్ ఉంటుంది కదా! అందుకోసం నాకు కొంచెం టైం పడుతుందనమాట. అందుకనే మీరు ఒక 2 మినిట్స్ కూడా చూడకుండా స్కిప్ చేశారనుకోండి, మన వీడియో అనేది రికమెండేషన్స్‌లోకి వెళ్ళదనమాట. అంటే మీరు మధ్యలోనే స్కిప్ చేస్తే ఇందులో పెద్ద ఏమీ లేదు మ్యాటర్ అన్నట్టు అయిపోతుంది. అందుకనే మీరు మాత్రం కొంచెం వీడియో అనేది మీకు టైం ఉన్నప్పుడే ఓపెన్ చేసి ఫుల్‌గా చూడండి. ఇది నా రిక్వెస్ట్ మాత్రమే. అండ్ తర్వాత ఇక్కడ పైన ఒక హాఫ్ ఫ్లవర్ వేశాను కదా! అందులో వచ్చేసరికి ఈ కట్ బీడ్సే కుట్టాననమాట. ఆ లూప్ ఉంది కదా ఖాళీ, ఆ ఖాళీలో 3 కట్ బీడ్స్ అనేవి కుట్టాను. మీరు ఎంచుకున్న సైజ్ బట్టి ఉంటుంది. 3 పడతాయా, 4 పడతాయా, లేదా రెండే కుట్టుకుంటే సరిపోతుందా అనేది అది మీ ఇష్టం అనమాట. మీకున్న గ్యాప్ బట్టి. తర్వాత ఇక్కడ కింద ఇంకొక కొమ్మ ఉంది కదా! అక్కడొచ్చేసరికి ఒక 2 కట్ బీడ్స్, ఒక వైట్ బీడ్ కుట్టాననమాట. అంటే నేను మిగతాదంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్న టైంలో అది కుట్టడం అదంతా జరిగింది. మీరైతే ఫాలో అవ్వండి. వీడియోని ఫాలో అవ్వండి. నా వాయిస్‌ని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే మీకు చాలా టిప్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను. అంటే వీడియో మొత్తం ఎండ్ అయ్యేలోపు ఇలా చాలా చెప్తూనే ఉంటాను. అండ్ ఇంకొకటి మీరు అంటే సిల్వర్ జరీ ఉంది అనుకోండి. ఎక్కువగా సిల్వర్ జరీ మాత్రమే యూజ్ చేయండి. అందులో ఎళ్లి గోల్డ్ కలర్‌వి యూజ్ చేశారనుకోండి మొత్తం డిజైన్ అంతా ఖరాబ్ అయిపోతుంది. అందుకనే మీరు గోల్డ్ జరీ అయితే గోల్డ్ జరీ, సిల్వర్ అయితే సిల్వర్ ఏదో ఒకటి మాత్రమే యూజ్ చేయండి. అండ్ తర్వాత ఇందాక సేమ్ కుట్టిన ప్యాటర్నే ఇక్కడ కూడా కుడుతున్నాననమాట. కానీ ఒక దానికి నార్మల్‌గా వదిలేసాం కదా ప్లెయిన్‌గా. ఇప్పుడు మాత్రం దీని చుట్టూరు గొలుసు కుట్టు అనేది వెయ్యాలి. అది నేను చూపిస్తాను. తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా కుడుతున్నాననమాట. కానీ మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అది షేర్ చేస్తున్నారనుకోండి, నాకు కూడా కొంచెం వ్యూస్ అవి రావడం వల్ల ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అండ్ ఈ ఛానల్ అయితే మీకు యూజ్ అంటేనే అంటే ఇది చూసి మేము నేర్చుకోగలుగుతున్నాం, లేదంటే మేము కుట్టుకోగలుగుతున్నాం అనిపిస్తే మాత్రమే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో బలవంతం ఏమీ లేదు. అంటే మీకు నచ్చకపోతే చేసుకోమని నేనేం చెప్పట్లేదు. నచ్చితేనే చేసుకోండి. ఎందుకంటే ఒక ఎంకరేజ్‌మెంట్‌లా ఉంటుంది నాకు కూడా అని. సబ్స్క్రైబర్స్ మీరు కామెంట్ కూడా చేయండి. ఈ డిజైన్ ఎలా ఉంది? అంటే చాలామంది చూస్తారు కానీ ఎవరు కామెంట్ పెద్దగా చెయ్యరు.
కానీ కామెంట్ కూడా మీరు చేశారనుకోండి నాకు ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందనమాట ఆ కామెంట్స్ వల్ల. అందుకోసమే చెప్తున్నా. అండ్ ఒక లైక్ కూడా చేయండి నచ్చినట్లయితే. మీరు మాత్రం కన్ఫర్మ్‌గా మీలో ఎవరికైనా ఏదైనా డిజైన్ కావాలి అంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. అంటే నేను మరీ లేట్ అయితే చెయ్యను. జస్ట్ ఒక 1 ఆర్ 2 అవర్స్ పడుతుంది అంతే. నేనైతే కన్ఫర్మ్‌గా వెంటనే రెస్పాండ్ అవుతాను. అండ్ మీరు పెట్టిన ఫోటో కూడా ఆ డిజైన్ నాకు వచ్చా లేదా అనేది కూడా వెంటనే చెప్తాను. నేను మరీ కష్టంగా ఉన్నదనుకో, ఒకవేళ నాకు రాలేదనుకో, నాకు రాదండి అని చెప్పేస్తాను. ఒకవేళ వచ్చిందయితే కన్ఫర్మ్‌గా చేసి చూపిస్తాను. ఒక 1 వీక్ 10 డేస్ అయితే మాత్రం పట్టొచ్చు. ఈ సిస్టర్ అయితే 3 డేస్ అయింది. తను నాకు షేర్ చేసి అదే డిజైన్ షేర్ చేసి, డిజైన్ కూడా కాదు, తను జస్ట్ శారీ ఫోటో పంపారంతే. శారీ ఫోటో పంపి నాకు సిల్వర్ జరీలో కావాలి అనేసి ఒక రిఫరెన్స్ పిక్ అనేది పంపారనమాట అంతే. అండ్ తర్వాత ఇక్కడ చూసారు కదా, కింద 2 లైన్స్ కూడా నేను చైన్ స్టిచ్ అనేది వేశాను సిల్వర్ కలర్ జరీ థ్రెడ్‌తో. అంటే ఇప్పుడు పై లైన్‌లో 2 లైన్స్ వేశాను. కింద లైన్‌లో కూడా 2 లైన్స్ వేశాననమాట. తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో డ్రా చేశాను కదా క్రాస్‌గా లైన్స్. ఆ క్రాస్‌గా ఏదైతే ఉందో అలాగే మనం ఇక్కడ కట్ బీట్స్ కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. కానీ వెంటనే అయిపోదు వర్క్ అనేది. కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మీరు స్టార్టింగ్ ఇప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళకైతే ఇంకొంచెం ఎక్కువ టైమే పడుతుంది. మీకు ఒక బ్లౌజ్ 1 మంత్ పట్టొచ్చు, 1 ½ మంత్ పట్టొచ్చు, 2 మంత్స్ కూడా పట్టొచ్చు. మీరు ఇది పెద్దగా అవసరం లేదు, అంటే ఇంత అర్జెంట్ కాదు అన్న బ్లౌజులు మాత్రమే స్టార్ట్ చేయండి. అంటే ఎవరైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారో. ఎందుకంటే స్టార్ట్ చేశాక ఎప్పుడవుతుంది అని, అంటే ఎప్పుడవుతుంది ఇది వెంటనే అయిపోతుంది అనుకున్నాను అలా అనుకోవద్దు. టైం అయితే మాత్రం కన్ఫామ్‌గా పడుతుంది. అండ్ కొన్ని రోజులు కుట్టాక మనకి విసుగొస్తుంది అదే డిజైన్ కుట్టేదానికి. అందుకే చెప్తున్నా. అదే మీకు ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళనుకోండి కొంచెం ఫాస్ట్‌గానే కుట్టేసుకుంటారు. అండ్ తర్వాత ఇక్కడ చూసారు కదా, ఇది ఏదైతే ఇలా చెక్స్‌లా వచ్చాయో వాటిల్లో నేనిక్కడ జిర్కాన్ బేసెస్ అనేవి కుట్టాను. కుట్టి అందులో జిర్కాన్ స్టోన్స్ అనేవి అంటించాననమాట. ఇది మొత్తం ఓవరాల్‌గా డిజైన్ అనేది. మీరు కూడా ఇదే విధంగా డిజైన్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. అండ్ కంప్లీట్ అయిపోయాక అయితే మాత్రం చాలా గ్రాండ్ లుక్ అనేది ఉంటుందనమాట. నేను రిఫరెన్స్ పిక్స్ కూడా పక్కనే షేర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఛానల్‌ని మాత్రం ఫాలో అవుతూ ఉండండి.